కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో చంద్రబాబు హయాంలో రాష్ట్ర అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉందన్నారు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. రాయలసీమ పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు కృషి ఎంతో ఉందన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని చెప్పిన కేంద్రం 50 రోజుల్లోనే 2700 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. దీంతో జిల్లా అభివృద్ధికి బాటలు పడతాయని అన్నారు. కనీ విని ఎరగని నీతిలో రాష్ట్ర ప్రజలు అధికారం ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి, అంతేకాకుండా పారిశ్రామికంగా కూడా స్మార్ట్ సిటీగా ఏర్పాటు చేయాలని అడుగులు ముందుకు వేయడం జరిగింది. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతసేపున్నా వాళ్ళు బాగుపడము, కార్యకర్తలు బాగుపడడం, ఎక్కడ స్థలాలు దొరుకుతాయా, ఎక్కడ కబ్జాలు చేద్దామా అన్న ఆలోచన తప్పనిస్తే, అంతేకాకుండా వాళ్ళు గత ప్రభుత్వంలో చేసింది ఏందయ్యా అంటే వచ్చిన వాటి శిలాఫలకాలను పలగొట్టడము, అంతేకాకుండా ధ్వంసం చేయడం. ఏదైతే గతంలో ఎయిర్పోర్ట్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేసి ఇనాగ్రేషన్ చేసిన దాన్ని మళ్ళీ వాళ్ళు విగ్రహాలు పెట్టుకొని ఇనాగ్రేట్ చేయడము, కట్టిన వాటికి రంగులు వేసుకోవడం తప్పనిస్తే వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే పారిశ్రామికంగా మన రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుంది. మీకు అందరికీ తెలుసు, సెంట్రల్లో మనకి జూలైలో 23వ తేదీ కేంద్ర బడ్జెట్ విడుదల చేయడం జరిగింది. దాంట్లో ఆ రోజే మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారాం గారు ఓర్వకల్లును ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీగా ఏర్పాటు చేస్తూ ఉన్నాము అని ప్రకటించడం జరిగింది. చెప్పిన 50 రోజుల్లోపే మళ్ళీ దానికి నిధులు కూడా కేటాయించడం అంటే ఇది ఎంత మన రాష్ట్రం ఎంత